హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక బ్రదర్ ఒక కామెంట్ పెట్టాడు. తన పేరు ఆదము అంట. తను పెట్టిన కామెంట్ ఏంటి అంటే, అక్క కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, పోవాలంటే ఏం చేయాలని అడుగుతున్నాడు. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తాయి, కిడ్నీలో స్టోన్స్ ఉంటే మనం ఎలా తెలుస్తుంది, మనకు ఎటువంటి సిమ్టమ్స్ కనబడతాయి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. అలాగే కిడ్నీలో రాళ్ళు ఉంటే కిడ్నీలు డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అలాగే కిడ్నీలు పాడైపోతే కంప్లీట్గా డయాలసిస్ కూడా చేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా ఉన్నాయి, కారణాలు కూడా ఉన్నాయి. మన లైఫ్ స్టైల్ కారణంగా కూడా ఉంటాయి. వాటర్ తక్కువ తీసుకోవడం, లేక నాన్ వెజ్ ఎక్కువ తీసుకోవడం, లేక సాల్ట్ కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, దీనివల్ల కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ స్టోన్స్లో డిఫరెంట్ స్టోన్స్ కూడా ఉంటాయి. ఇన్ఫెక్ట్ స్టోన్స్, నాన్ ఇన్ఫెక్ట్ స్టోన్స్. కొన్ని రకాల స్టోన్లో ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. స్టోన్లో ఈ ప్రమాదం, ఈ స్టోన్ చాలా పెద్దగా ఉంటుంది. ఇవి ఒకసారి వస్తే కిడ్నీలు డ్యామేజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 2 కొన్ని అయితే చిన్న చిన్న స్టోన్స్ కూడా ఉంటాయి. అంటే కాల్షియం, యూరిక్ యాసిడ్ స్టోన్స్ రికరెంట్గా ఫామ్ అవుతూ ఉంటాయి. వీటి వల్ల కాకుండా జెనెటిక్ స్టోన్స్ వల్ల కూడా వస్తూ ఉంటాయి. నెఫ్రోరియా కాల్షియం స్టోన్స్ అని ఇలా కూడా వస్తూ ఉంటాయి. అలాగే ఆక్సిలేషన్ కండిషన్ ఇలా వచ్చినప్పుడు కూడా కిడ్నీలను డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. కిడ్నీలో రాళ్ళు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సిమ్టమ్స్ మనకే కనబడిపోతూ ఉంటాయి. యూరిన్ వేసుకున్నప్పుడు విపరీతమైన మంట రావడం, నొరక కిందకి రావడం, అలాగే బ్యాక్ సైడ్ విపరీతమైన పెయిన్ అలా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకోవడమే బెటర్. అది స్టోన్ ఏ సైజులో ఉన్నదని తెలుస్తుంది. ఆ స్టోన్ బట్టి అసలు వాటర్ ద్వారానా, లేకపోతే మెడిసిన్ ద్వారానా, సర్జరీ ద్వారానా క్యూర్ అవుతుందో దాన్ని బట్టి చెప్తారు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.